అహంకారం పార్ట్ 3, ఇంకొక భాగం. అహంకారంలో ఇంకొక భాగం. మొదటిగా ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంటే, లేకపోతే స్క్రీన్ మీదైనా ఈ రిఫరెన్స్ చూడండి. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. మొదటి మాట చూడండి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. చూడండి, దుష్టులు పొగరెక్కి, అసలు ఎంత ఎంత గాఢంగా ఉన్నాయి మాటలు. బైబిల్లోనూ వాక్యమే, నేను రాసుకొచ్చినవి కావు. ఆ బైబిల్లో చూసిన అదే ఉంటుంది. దుష్టులకి ఏమెక్కిద్దంట? అదే అహం. ఇంకో భాషలో పొగరెక్కి ఎవరి గురించి ఆలోచన అంటే ఇది దేవుడు అసలు విచారణ చేయుడు అనుకుంటారంట. దేవుడు లేడు అని వారు ఎల్లప్పుడూ అనుకుంటారంట. స్తోత్రం చెప్పండి. రై లేవద్దని చెప్పానా? వినాలి. దుష్టులకి పొగరెక్కి ఏమైద్దిలే, ఈ మాటలప్పుడు అన్నారా? మనము ఇలాగుండాలి, ఈ పని చేయాలి, ఈ క్రమంలో ఉండాలి అని అక్కడ చెప్పినప్పుడు ఏమైద్దిలే, ఏమైతుంట. ఈ మాటలు ఏం మాటలు? అహంకారంతో కూడిన పొగరుతో వచ్చే మాటలు. ఫైన్, పొగరు వెనుకున్నది అహమే. ఇక్కడ విషయం ఏంటంటే ఏమైంది అనే విషయం మనుషుల మార్గాలు, మనుషుల కట్టడలను దాటి వీళ్ళ పొగరు దేవుని విషయంలో కూడా ఏమైద్దంటే, ఇప్పుడు ఇలా చేయకూడదా, చేస్తే ఏమైద్దంట, వెళ్ళకూడదా, వెళ్తే ఏమైద్దంట, మానేస్తే ఏమైద్దంట, వస్తే ఏమైద్దంట. వీళ్ళు ఏంటంటే ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని కడ్డ అని చెప్పినా ఏమైద్దంట అనే మాటలు మాట్లాడతారు. వాళ్ళ హృదయంలో దేవుడు విచారణ చేయడం అనుకుంటారంట. ఒక విషయమేనో, దేవుడు చూడనిదంటూ ఏమీ లేదు, విచారణలోనికి తేనిదంటూ, లెక్కలోనికి తేనిదంటూ ఏమీ లేదు. విచారణ అంటే లెక్కలోకి తేనిదంటూ ఏమీ లేదు. చాలామంది తమ జీవితాల్లో పెద్ద విషయాలకు దేవుణ్ణి అడుగుతారు, చిన్న విషయాలకి దేవుణ్ణి అడగరు. నా మాట మీకు అర్థమైందా? పెద్ద విషయాలకు మాత్రమే దేవుడు కావాలా? చిన్న విషయాలకి దేవుడు అక్కర్లేదా? చిన్న విషయాల్లో దేవుడిని కలిగి ఉండడానికి ఇష్టపడకపోతే చిన్న విషయమే పెద్ద అయిపోద్ది. చిన్నదైనా పెద్దదైనా ప్రతి విషయం మనం ఎవరి మీద ఆధారపడాలి? ఎవరికి ప్రార్థన చేసి ముందడుగు వేయడం మంచిది? కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి, వాటికి మాత్రం దేవుణ్ణి చావగొట్టేస్తారు. ఫస్ట్ ఒకటి చదువు, ఉద్యోగము, వివాహము, నివాసము. వీటి విషయాల్లో దేవుణ్ణి బాగా అడుగుతారు. కాస్త దేవుడు ఎవరికన్నా దర్శన భాగ్యమో లేకపోతే ఒక మాట్లాడే భాగ్యమో ఇస్తే, వాక్ భాగ్యం ఇస్తే వాళ్ళని సావగొడతారు. మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం దేవుడు ఏం చెప్పాడో మాకు చెప్పండి, మాకు వినిపించండి అని చెప్పని గోలు చేస్తారు. ఒక విషయం, దేవుడు పెద్ద విషయాలను మాత్రమే పట్టించుకుంటాడు, చిన్న విషయాలను పట్టించుకోడా? మరి నీకు పెద్ద విషయాల్లో దేవుడి దగ్గర నుంచి మాట వస్తే బాగుండు అనే శ్రద్ధ చిన్న విషయాల్లో కూడా ఉండాలిగా. నీకు తెలుసా, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబము, నీకు ఇచ్చిన ఉద్యోగం ద్వారా వచ్చిన రూపాయి, నీకు వచ్చిన ఆ స్వాస్థ్యము, నువ్వు తీసుకునే అనుదిన నిర్ణయాలు, ప్రతి విషయాన్ని ఒక దినమున విచారణలోకి తెస్తాడు. నీ రూపాయి అయి ఉండొచ్చు, బట్ రూపాయి దేవుడు ఇచ్చాడు. నీ సమయం అయి ఉండొచ్చు, ఆ సమయం దేవుడు ఇచ్చాడు. నీ బంధురికం అయి ఉండొచ్చు, ఆ బంధం దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన లేని వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు, బట్ ఇచ్చిన నీకు ఇది దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇది చేసేటప్పుడు, ఇది ఖర్చు పెట్టేటప్పుడు, ఇది తినేటప్పుడు, ఇది వెళ్ళేటప్పుడు ఒకసారి దేవుడికి చెప్పాలి అనే ఆలోచన మనకు వచ్చిందా? ఈ రాత్రికి నేను ఊరు వెళ్ళాలి. ఎక్కడికి పోనీ? హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళాలన్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులో అన్న ఊరే నోటి మాట కన్నా ప్రభువా ఎలాగెళ్తే బాగుంటుందయ్యా అనే మాట మనకు వచ్చిద్దా? రాదే. మన ఆశ్చర్యంగా నేను ట్రైన్ ఎక్కాలనుకున్నాను, బట్ అనుకోకుండా సీట్ల దొరక బస్ ఎక్కేశాను. దేవుడి దేవుళ్ళ బస్సులోనే బాగా వెళ్ళాను, నేను ఎక్కిన ట్రైన్ ఆలస్యం అయిపోయింది, లేకపోతే యాక్సిడెంట్ అయిపోయింది అన్నప్పుడు దేవుడు నా పక్షం ఉన్నాడని చెప్పని వేరే లెవెల్లో సాక్ష్యం చెప్తావు. బట్ అసలు నీకు ఆ జర్నీ ప్లాన్ వచ్చినప్పుడే
ఒకసారి దేవుడికి అప్పచెప్తే, ఒకసారి దేవుణ్ణి తలస్తే దేవుణ్ణి తలంపిస్తాడని చెప్పనే ముందటి ఆలోచన ఎందుకు రాలేదు? ధీమానా, పర్లేదు, దీనికి అడగక్కర్లేదు, దీనికి మొరపెట్టక్కర్లేదు, దీనికి ప్రార్థన చేయక్కర్లేదు, ఏమైనా ఉన్నాయా? నీకెంత జ్ఞానంతో కూడిన నిర్ణయమైనా దేవుడిని తలంచుకుని మోకాళ్ళేసి పెద్దగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీ ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఏమండి, ఇప్పుడు అక్కడే మోకాళ్ళు వేసి ఆ మార్కెట్లో 200 అనుకుంటావు, మార్కెట్లో మోకాళ్ళు వేసి ప్రభు చెప్పు ప్రభు అని చెప్పని చేయలేవు, ఎవరైనా చేయలేవు. బట్ దేవుడు నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తేనే వినే అంత స్ట్రిక్ట్ పర్సన్ ఏం కాదు. నీ మనసులో వచ్చే ప్రతి తలంపు దేవుడు లక్ష్య పెడుతున్నవాడిగా, విచారణ చేస్తున్న దేవుడిగా ఉన్నాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు సరైన ఆత్మలు అయితే. బట్ ఇక్కడ దుష్టులు ఎక్కడో కాదు, మన మధ్యలోనే ఉంటారు. ఇప్పుడు ఎంత మందిరానికి వచ్చినా, ఎంత ప్రార్థన చేయించుకున్నా డెసిషన్ మేకింగ్ అప్పుడు, ఒక పని మూర్ఖంగా ముందుకెళ్తున్నప్పుడు ఏమైద్ది? పొగరెక్కిన మాటలు మాట్లాడుతారు. ఏంటనంటే వాళ్ళకున్న ఏ స్థితిని బట్టైనా అహము ఇలాంటి మాటలు బయటకు వచ్చేలాగా చేస్తూ ఉంటుంది. ఇంకా చూడండి ఏమంటాడు, వారు ఎల్లప్పుడూ భయం అనుకుని ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును, వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరింతురు. చూడు, వారు ఎల్లప్పుడూ భయం అనుకుని ప్రవర్తిస్తారంట. ఈ విషయానికి భయపడాలి కదా, ఈ విషయం తప్పు కదా, ఇలా చేయకూడదు కదా. ఈ భయము దేవుని పట్ల సరైన ఆత్మీయత కలిగిన వాడికి ఉంటుంది. ఇలా ఉండకూడదు కదా, ఇలా చేయకూడదు కదా అని చెప్పని. బట్ ఎవరైతే ఈ అంతరంగంలో పొగరెక్కిన స్థితిలో ఉంటారో దేవుని ఆ తీర్పును కూడా లెక్క చేయరు, భయం మానుకుని ప్రవర్తిస్తారు. హల్లెలూయా. 4 ఏళ్ళ పిల్లోడు ఏదైనా చేసినప్పుడు భయపడుతున్నాడు. 16 ఏళ్ళకి వచ్చాడు, ఇప్పుడు వాడు డేరుగా నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళలే అంటాడు, కాలేజ్కి వెళ్ళలేదు అంటాడు. 16-17 వచ్చేసి 26 వచ్చాడు. వాడి డిసిషన్ వాడు చెప్పేస్తాడు, అడగడం చెప్పేస్తాడు. నువ్వు కాదు అన్నా అదే చేస్తాడు. ఏంటి ఇప్పుడు? అప్పుడు చిన్నోడిని కొడితే పడేవాడిని, ఇప్పుడు ఎన్ని అవ్వవు, నీ చేతి దొరకను, నువ్వు అంటే ఊరుకోను, నువ్వు దెబ్బ కొడితే నేను దేనిదని పగల కొట్టేస్తాను. నువ్వు తండ్రి తల్లి కాబట్టి నిన్ను కొట్టలేకపోవచ్చు, కొందరు కొట్టేస్తారు, కొందరు నిన్ను కొట్టలేకపోవచ్చు, దేన్నైనా పగల కొట్టేస్తారు. ఇదే తీరు కాస్త వాళ్ళ జీవితంలో దేవుడు ఏవో కొంత భాగ్యాలు ఇచ్చినాక భయం మానేసుకుంటారు. ఏం కాదు, ఎలాగైనా ఉంటా, ఎలాగైనా చేస్తా, ఎలాగైనా చూస్తా, ఎలాగైనా తిరుగుతా, భయం మానుకుని ప్రవర్తిస్తారు. ఈ భయం మానుకుంటానికి వెనుక కారణం ఏంటంటే వారికి ఇవ్వబడిన వాటి అహం ఏంటి ఇప్పుడు అంతరంగంలో ఒక ధీమాతో కూడిన అహము వారికి పనిచేస్తుంది. దేవుణ్ణి బట్టిన భయము వారికి పోయింది. ఇంకా చూడండి వాళ్ళ మనసు ఎలా ఉంటుందో, నేను ఇలాగే ఉంటా, నేను ఎలా జీవించినా, నేను ప్రార్థన చేసినా చేయకపోయినా, దేవుని యందు భయభక్తులు గల ఆజ్ఞలు పాటించినా పాటించకపోయినా, నేను మందిరానికి వెళ్ళకపోయినా, నేను దేవునికి లోబడకపోయినా, నేను ఎట్లాగే ఉంటా, నా జీవితంలో అంత ఎట్లాగే ఉంటుంది. ఇలాంటి ఒక ధీమా వాళ్ళలో పనిచేస్తుందంట. మేము కదల్చబడము, ఏమనుకుంటారంట? ఎన్నో రోజుల నుంచి ఇట్లాగే ఉన్నా, ఏమనైందా? అసలు ప్రార్థన మానేసి ఎన్నో రోజులు అయిపోయింది, ఏమనైందా? తప్పని తెలుసుకోవడం, ఇది చెయ్యొద్దు అని చెప్పని వాక్యంలో చెప్పిన చెయ్యడం మందు పెట్టి అన్నాళ్ళు అయిపోయింది, ఏమన్నైందా? ఏం కాదు అట్టా చెప్తారు, ఏవి కాదు. కాబట్టి నేను ఎలా జీవించినా నాకైతే ఏమీ కాదు. మీరు భయపడే పిరుకోళ్ళు మీరు భయపడుకోండి, భక్తి చేసుకోండి, నా అక్కర్లా. అర్థమవుతుందా? అని కుదురు కూర్చొని ఇది ఎందుకయ్యా ఈ మనస్తత్వం అనంటే, చూడండి, ఈ మనస్తత్వం అందరిలో ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి హృదయంలో తెస్తానికి సాతాను చూస్తాడు. ఇప్పుడు అందరిలో ఇలాగుందని నేను చెప్పలేను, బట్ నీకు ఇవ్వబడిన విజయాలు, నీ జీవితంలో ప్రార్థనలకు వచ్చిన జవాబులు, స్థిరపడిపోయిన పరిస్థితి, త్రోవ తప్పినప్పుడు కూడా దెబ్బ తగలనప్పుడు దేవుడేమీ మూర్ఖుడు క్రూరుడేం కాదండి, సైగో ఏం కాదు దేవుడు. మనం అందరం మానవులమని ఆయనకు తెలుసు. తండ్రి కుమారులు ఎలా జాలి పడతాడో
ఆయన కూడా మన ఎడలు తన ఎందుకు భయభక్తుల జాలిపడేవాడు ఉన్నాడు. జాలిపడి పోనీలే కొన్నాళ్ళకి చెప్పగా వాడే సరి చేసుకుంటాడు, వాడే మారుతాడు. ఇప్పుడు వీడిని శిక్షిస్తే ప్రార్థనకి వెళ్ళి ఈడు బతికెట్లా ఎందుకైందని చెప్పని మళ్ళీ నా నామానికి అవమానం వచ్చిద్దని చెప్పని దేవుడు తొందరపడ్డు సమయం తీసుకుంటాడు. అలాగని జీవితకాలం వదిలేస్తాడని కాదు అర్థం. ఇక్కడ ఎంతటి పాపం చేసేవాడైనా తెల్లారిపాటికి ఏం కాడు. రాత్రి నువ్వు ఎంతటి పాపం చేసినా తెల్లారిపాటికి నువ్వేం కావు. బట్ అది నీకు కృపా సమయం, దేవుడు సమయం ఇచ్చాడు ఆ విషయం నుంచి పశ్చాత్తాపడి మారి దేవుని క్షమాపణ కోరి మరలా మునుపటి భక్తి స్థితిలోకి రావాలి. ఇక్కడ చాలా మంది గడిచిన దినముల్లో జరిగిన ఆ విధేయతను బట్టి ఈ రోజున బాగానే ఉన్నాను కదా అని చెప్పని ఆ క్రియలనే కొనసాగించే మూర్ఖ మనసుకు వస్తారు. అది భయంకరమైన అహంగాను పొగరుగాను మారిపోతాయి. పొగరుతో కూడిన మాటలు వస్తాయి. వేరే వేరే గురించి మాట్లాడితే పర్లా, దేవుని విషయంలోనే వస్తాయి. దేవుని విషయంలోనే పొగరెక్కిన మాటలు మాట్లాడితే నువ్వు ఏ స్థాయి అహముతో నింపబడుతున్నావో జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఫైన్. ఈరోజు మరొక మాట చూపిస్తాను చూడండి. పోయిన వారం నీ విలువను తగ్గిస్తే నీ అహం ఏంటని చెప్పాం కదా. ఈరోజు మరొక మాట, నీ తప్పులను ఎవరైనా ఎత్తు చూపిస్తే ఏంటి నీ పరిస్థితి? కోపం వచ్చిందంటే వీళ్ళకి, ఇంకా గొడవాడేస్తారు. ఇంకా మీ తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే అయ్యా ఒప్పుకోవు. మీరు చెప్పండి, మిగతా వాళ్ళు కాదు. మీరేం చేస్తారు చెప్పండి. అమ్మా తట్టుకోలేను. ఇంకా ఎనీ ఆన్సర్స్? నీ తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే, ఎత్తి చూపించడం అంటే 10 మందిలో పెట్టి పబ్లిక్ చేయడమేం కాదు. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆర్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్, ఎనీవే ఏదో ఒక విధానంగా నీ తప్పుల్ని చూపించినప్పుడు నువ్వు రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి నీ అహం ఎంత మంచిదో అర్థమైంది, నీ అహం ఎంత గొప్పదో అర్థమైంది. విలువను తగ్గించినప్పుడు గడిచిన వారం కొందరు చూసాం, పోల్చుకున్నాం మన జీవితాన్ని. ఈరోజు తప్పులు ఎత్తు చూపిస్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు? ఒక బ్యాచ్ ఉంటారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యారంటే నేను మిస్టర్ పర్ఫెక్ట్ లేదా మిస్ పర్ఫెక్ట్, తప్పే చేయను ఉన్నారా? వాదన నువ్వు అలాగనో, బట్ వాదన ఎలా వచ్చానంటే నేను అసలు తప్పే చేయను, అసలు నాకు తప్పండి అని తెలీదు, నేను ఏది చేసినా బాగా బుద్ధిపూర్వకంగా చేస్తాను, నేను తప్పే చేయను. వాడు కింద పడ్డాడు ఒప్పుకోడు, వాడు అహం ఒప్పుకోదు. అవును అని వాడితో అనిపించలేము మనం. అవునులే పొరపాటు ఆ మాట కూడా చెప్పడు వాడు. లేదు వాడి వల్ల అలా అయిపోయింది కాదు, నాదేం కాదు. వాడు ఏదో కింద పడు, వాడు దెబ్బలు తగులు, వాడు బురదలో డొల్లే, వాడు ఏమైనా చేయి, వాడు మాత్రం నేను ఓడిపోలేదు అంటాడు, తప్పు చేయలేదు అంటాడు. అది వాడి అహం. ఎవరికైనా ఉందా క్యారెక్టర్? కొంతమంది బయట వాళ్ళు చెప్తే ఓకే అంటారు, అదే ఇంట్లో భార్య వచ్చి భర్తకి నువ్వు ఈ విషయంలో తప్పు చేసావంటే అస్సలు తగ్గరు. బయట ఓనర్ దగ్గర తగ్గుతారు, వాడు ఓనర్ కదా, నువ్వు ఇలా చేసావనంటే ఆడనేం అనలేక ఏదో కారణం చేత అహం చంపుకుని నెట్టుకొస్తారు. ఇప్పుడు ఇదే ఇంటికి వచ్చిన తర్వాత భర్తకి భార్య నువ్వు తప్పు చేసావంటే వాడు అహం అక్కడ చూపించాల్సింది ఇక్కడ చూపించేస్తాడు. ఎక్కడ చూపించాల్సిందంతా ఆ ఓనర్ దగ్గర, కోవర్కర్ దగ్గర చూపించలేదంతా, వాడు కొలీగ్ దగ్గర చూపించలేదంతా ఈ మిస్టర్ పర్ఫెక్ట్ ఇంటి దగ్గర చూపిస్తాడు. వాడు పర్ఫెక్షన్ అంతా కూడా వాడు సరి చేసుకోడు, వాళ్ళ ఆవిడో పిల్లలను సరి చేస్తాడు అనమాట. అదొక రకమైన అహం. జాగ్రత్త. ఏ మనిషి 100% పర్ఫెక్ట్ అనేది వాడు ఎవడు ఉండడో గుర్తుపెట్టుకో. కొన్ని విషయాలను చాలా ఖచ్చితంగా ఉన్నప్పటికీ ఏదైనా మరి కొన్ని విషయాలు తెలియకయో తెలిసి సమకూర్పు లేకయో పొరపాట్లు ఖచ్చితంగా చేస్తాం. అవిధేయత ఖచ్చితంగా భక్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, బంధాలలో, బాధ్యతల్లో ఖచ్చితంగా ఉంటాయి. మన వాళ్ళు అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు, సామాన్యంగా హైలైట్ చేయరు. అలాంటిది వాళ్ళు హైలైట్ చేసి చెప్పడం మొదలుపెట్టారంటే నువ్వు ఆగి ఆలోచన చేసుకోవాలి. నా ఫ్యామిలీ ఎందుకు చెప్తున్నారు, నా కుటుంబం ఎందుకు చెప్తున్నారు, నా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, నాలో తప్పు ఉందా, ఆగి ఆలోచన చేసుకోవాలి. చాలామంది చేసుకోరు, ఎందుకంటే నేను
తప్పే చేయను. ఈ రెండో క్యాండిడేట్, ఇదో క్యాండిడేట్ ఉంటారు, వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు మంచి అహం కలిగిన వాళ్ళు. మంచి అహం చూడండి, మంచి అహం అనే దానికంటే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం అంటారు చూడు. ఇప్పుడు జరిగినట్టు మళ్ళా నాకు ఎందుకు జరగాలి, మళ్ళా నేను ఎందుకు దోషిగా నిలబడాలి, మళ్ళా నేను ఎందుకు తప్పు చేయాలి, ఇది చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. తప్పు చూపించినప్పుడు తీసుకుంటారు. ఎలాగంటే మీరు ఎప్పుడన్నా, నేను పాత రోజుల్లో ఇంటర్వ్యూ చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడు, ఎట్లా రాజమౌళి వచ్చి అన్నాడంట, చాలా అసహ్యంగా ఉన్నావు అన్నాడంట. మామూలుగా ఎవడన్నా మాట అంటే మనకి అనిపించింది. బట్ ఇప్పుడు దాన్ని ఆ మాటని ఎలా తీసుకున్నానంటే, నేను ఇంత పర్సనాలిటీ ఉండటం వలన ఇంత చండాలంగా ఉన్నానా, చెప్పింది కరెక్టే కదా, నేను మారితే ఈ మాట అండగా. మంచి అహం, ఆత్మాభిమానం. నేను ఇంకోసారి ఈ మాట అనిపించుకోవద్దు, నేను మరలా ఎప్పుడు ఇలా కనిపించొద్దు. ఈ పాయింట్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. బట్ ఇది ఉన్నోడు పాజిటివ్ మైండ్ ఉండి జీవితాన్ని బాగు చేసుకునేవాడు తీసుకుంటాడు. మీరు తీసుకొని అన్నారు, బట్ తీసుకుంటారు. ఎందుకంటే ఏదైనా వాళ్ళు చూశారు కాబట్టి నేను అలా కనపడ్డాను, ఈ ఛాన్స్ మళ్ళీ ఇవ్వద్దు. ఇది ఉన్నోడు జీవితంలో బాగా సెట్ అవుతాడు. నేను తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం మారిన తర్వాత సబ్జెక్ట్ ఎగిరిపోయింది, మనకి ఏం ఎక్కేది కాదు. ఏదో చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, వినేవాడిని, నోట్స్ ఏదో వచ్చేదాన్ని ఇంగ్లీష్ రాసుకునేవాడిని, ఏం అర్థమయ్యేది కాదు. అట్లాగా ఒక ఇయర్ అయిపోయింది, ఎయిత్ అయిపోయింది. 9th వచ్చినప్పుడు మాకు మా బి సెక్షన్కి బయట నుంచి ఒక సార్ వచ్చేవాళ్ళు మ్యాథ్స్ చెప్పడానికి. మార్నింగ్ సెక్షనే వస్తారు, మిగతా రోజుల్లో రారు. మంచి సార్ అని చెప్పి వచ్చేవాళ్ళు. ఒక రోజు సార్ వచ్చి నన్ను చూసి అన్నాడు, నేను ఏదో వర్క్ ఇస్తే చేయకుండా అలా కూర్చున్నా, ఏదో చేసివ్వండి సమ్మ చేసివ్వండి అని చెప్పని వర్క్ ఇస్తే కూర్చున్నా. నన్ను పిలిచి, రై మొహం చూస్తే చదివేవాళ్ళలాగా అట్ట బతకం కూర్చున్నావు అన్నాడు. ఆయనకు అనిపించిందనంట నా మొహం చూస్తే చదివేవాళ్ళలాగా ఉందనంట. కానీ నాకు ఆ మాట భలే అనిపించింది. నేను నీకు చదివేవాళ్ళ కనపడుతున్నానా, నిన్ను డిసప్పాయింట్ చేయను, చదువు చూపిస్తా. క్లాస్ ఫస్ట్ నేనే ఆ రోజు నుంచి మ్యాథ్స్ ఫస్ట్ నుంచి వచ్చు. ఆ ఇంగ్లీష్ మూలంగా ఎక్కేది కాదు. బట్ ఇప్పుడు ఆయనకి ఏమనిపించింది, చూస్తే మొహం చదివేవాళ్ళలాగా ఉన్నావు, చూస్తే మొహం ఏమనిపిస్తుందంట, కానీ అలా కూర్చున్నారంట, బాధగా కూర్చుంది. నిన్నెందుకు డిసప్పాయింట్ చేయాలి, నీకు చదివేవాళ్ళ కనిపించాను కదా, నువ్వు అలా మెయింటైన్ చేయి, నేను దాన్ని మెయింటైన్ చేస్తాను. కొన్నిసార్లు అహాన్ని రెచ్చగొట్టినప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది, తీసుకునేవాడిని బట్టి వచ్చింది. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? పిల్లలే ఉన్నారు, వాళ్ళతో కొన్ని పనులు చేయించాలనుకో, కొన్నిసార్లు హనీ చేసి నువ్వు చేయలేకపోయావు అని ఒకళ్ళు అన్నారు అనుకో, ఇంకొక పక్క నుంచి ఏం కాదు జున్ను చేస్తాడు. వీడు అహాన్ని అట్లా రెచ్చగొట్టాలి. ఎందుకు చేయడు, చూపిస్తా చూడు, మా వాడితో చేపిస్తా చూడు అంటే వాడికి ఏమనిపిస్తుంది, నా పక్షాన్ని ఎవడో ఉన్నాడు, నన్ను వెనకలాగేవాడు కాదు, నన్ను సపోర్ట్ చేసేవాడు ఎవడో దొరికాడు, వీడి కోసం నేను చేయాలి. వాడు అహం పాజిటివ్లోకి తీసుకుంటాడు. ఇప్పుడు అడిగేం చెప్తామంటే, వాళ్ళు చూడు ఏమంటున్నారు, దీనికోసం మనం ఇది చిన్నపిల్లల్లో బాగానే వర్కౌట్ అవుతుంది, కానీ పెద్దోళ్ళే అందరూ తీసుకోలేరు. ఎక్కడో 100లో 10 మంది సబ్జెక్ట్ పట్టుకుని నేను ఇలా అనిపించానా, ఇలా తప్పు ఉందా అని చెప్పి వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకుని ఇంకొకసారి ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా ఆ విమర్శించిన వాళ్ళతోనే ప్రశంస అందుకునేలాగా చేస్తారు. హల్లెలూయా. మా సారు ఏ సెక్షన్ సార్తో బెడ్ కట్టాడు. ఏమని తెలుసా, మా సెక్షన్ వాళ్ళని చూసి నువ్వు ఎప్పుడు కూడా నీకు చదివేవాళ్ళు లేరు, నీకు ఎప్పుడు మొద్దులు నేస్తానంటున్నావు కదా, మా సెక్షన్లో ఒకడు ఉన్నాడు, ఈసారి వాడితో 100/100 కొట్టిస్తా అని చెప్పని నన్ను పెట్టి ఛాలెంజ్ చేశాడు. అప్పుడుదా చదివేకేది కాదు నాకు. ఏంటో మా నాన్న తెచ్చి ఇంగ్లీష్ మీడియంలో పడేసాడు, నాకేం ఎక్కట్లేదు, డల్ కూర్చున్నాడు. ఆ ఒక్క మాట ఆయనకే మన మీద బీభత్సమైన ఛాలెంజ్ చేస్తాడు అనమాట. స్తోత్రం చెప్పు. ఆ రీతిగా కొన్నిసార్లు నువ్వు తీసుకుంటే మంచిదే, నీ భవిష్యత్తు చాలా బాగా కట్టబడింది. హల్లెలూయా. ఫైన్. ఇప్పుడు నువ్వేదో ఒక బర్త్డే పార్టీ చేసావు, లేకపోతే ఒక ఎంగేజ్మెంట్ చేసావు, ఒక ఫంక్షన్ చేసావు, ఏదో చేసావు. నాలంటోడు వచ్చినప్పుడు మొత్తం పరిశీలన చేస్తాడు, ఏది ఎలాగుంది మొత్తం చూస్తారు. చివరిలో వెళ్ళిపోయేటప్పుడు దగ్గరకు వచ్చి, అయ్యా అసలు డెకరేషను సూపర్ ఉంది, ఆర్కెస్ట్రా సూపర్ ఉంది, అది బాగుంది,
అన్నీ చెప్పి చివరిలో ఆ కాస్ట్యూమ్స్ ఏంటంటే అడ చేశారు. చివరిలో 10 మంచి చెప్పి లాస్ట్ ఒకటి చెప్పాడు నెగిటివ్గా. ఐషు కరెక్ట్ తీసుకురా ఒకసారి. ఏమండి 10 పాయింట్స్ మంచిగా చెప్పాడు నీకు, ఆఖరి పాయింట్ మాత్రం అది మాత్రం ఎందుకు చేశారండి అని చెప్పని కొంచెం నేపు పుట్టేలా చెప్పాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? చెప్పిన 10 గుర్తు పెట్టుకుంటావా? అప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇస్తావు? ఎలాంటి మాటలు బయటకు వస్తాయి? ఎందుకు అది ఒక్కటే మైనస్ నేను చేశానని చెప్పని రాదు, అదే అహం. ఆ తప్పును తీసుకోలేకపోతున్నావు చూడు, ఆ లోటును తీసుకోలేకపోతున్నావు చూడు. వీడు మొహానికి అన్నీ బాగున్నాయి అంట, ఇది మాత్రం బాగాలేదంట, వస్తని చూడు, అదే అహం. తీసుకోలేవు, తట్టుకోలేవు, ఓర్చుకోలేవు, నిద్రపోలేవు, అరాయించుకోలేవు. నువ్వు 1,00,000 బలిపెట్టి చేసిన ఫంక్షన్ కన్నా ఆడనేసి వెళ్ళిపోయిన మాటకి మింగుడుపడి కక్కలేవు, మింగలేవు, సావలేవు. అహం, దాన్నే అహం అంటారు. ఆడ ఆల్రెడీ 10 పాయింట్లు మంచి చెప్పాడు. ఇది బాగా జరిగింది, ఇది ఒక్కటి బాగా చేసుకుంటూ ఫైన్. మనం మిస్టేక్స్ చేస్తాం. ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు అన్ని పర్ఫెక్ట్ లైన్లోకి రావండి. ఏదైనా కండక్ట్ చేయి, నాకు బాగా తెలుసు. ఎక్కడో ఒక చోట ఉంటుంది, అది ఉంటేనే ఫైన్ అన్నట్టు అనమాట. అన్నీ అయిపోతే నువ్వు భూమి మీద ఆగవు. దోటి ఉంటుంది, అది చెబుతాడు ఎవడో ఒకడు, ఉండగా వెళ్ళిపోరు కదా. వాళ్ళకి ఏంటంటే ఇంత బాగా జరిగింది, ఇది కూడా వాళ్ళ మైండ్ బాగానే ఉంటుంది. నీ నెగిటివ్ మైండ్తో వాళ్ళు మమ్మల్ని కావాలనే విమర్శ చేస్తున్నారు. నాకే చెప్పాడంటే ఇలా ఎంతమందికి చెప్తాడు. ఏంటంటే పిచ్చి లెక్కలు వేసుకుని తీసుకోలేవు చూడు, తీసుకోలేకపోవడం అహం. అలాగని చెప్పని వాడు అబద్ధం చెప్పి వెళ్ళిపోకుండా నిజం చెప్పాడంటే వాడు నిజంగా నీ మంచి కోర చెప్పాడు. స్తోత్రం చెప్పు అంటే మంచి కోర చెప్పాడు. అలాంటప్పుడు తీసుకోవాలి, నీ మైండ్ పాజిటివ్ పెట్టుకోవాలి. తీసుకోలేకపోవడం చాలా బలహీనత. ఇప్పుడు చూడు, తిరిగి వీడు మొహానికి వీడిని పిలవడమే ఎక్కువ, వీడు రావడమే ఎక్కువ. ఆడి మొహం చూసి వీడిని పిలిచాను, అసలు వాడు లేకపోతే వీడు నాకు లేడు, వీడిని పిలిచినందుకు వీడు ఇలానే వెళ్తాడా, ఆడెంత, వాడు బతికెంత, అటు జీవితంలో ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్ చేశాడా? ఎందుకు మనకి? నీ దాంట్లో నువ్వు ఆనందం చూసుకోవా? స్తోత్రం చెప్పు. తిరిగి విమర్శించడం కూడా అహమే, ఇది కూడా అహమే. అహం కాదనుకో, మాకు ఇది కూడా అహమే. ఎవరితో మాట్లాడడం ఆపేసావా? ఏ కారణం చేత? నేను చేసిన పనిని వాళ్ళు విమర్శించారు, వాళ్ళకి ఇట్లా అనిపించిందంట, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అలా చెబుతారు. మొగ్గు ఎదురై నువ్వేంటి అలా చెప్పావంట, ఎందుకు అలా చెప్పావు అని ఆ రోజు తావ చేసి దేవుడు అందరినీ క్షమించమన్నాడు కాబట్టి నువ్వు మూవ్ అవ్వలేవు. చూడంగానే పావులు చెరువులు పాగుతున్నాయి అంటే ఎందుకు పాగుతుంది? నీకు లోపల ఎంత పెద్ద ఏముందో మరి పాగుతున్నాయి అంటే. చిన్న మాట్లాడడం ఏం చేస్తావు? ఆపేస్తావు. ఇంకొక బ్యాచ్ ఉంటారు, ఈ బ్యాచ్ అని చెప్పనా, మర్చిపోను. పైకేమో మొఖం తిప్పరు, అంటే పైనోడు అసలు మాట్లాడు, మొఖం తిప్పేస్తాడు, మాట్లాడు అంటాడు, ఆడి వ్యతిరేకత కనపరిచేస్తాడు. ఈడొక రకం, వీడు ఇంకా కపట వేస్తాడు. వీడేం చేస్తాడు చెప్పనా, వీడు లోపల బాగానే ఉందాను, లోపల మాత్రం అనీజీ ఇంత ఉంటుంది. వచ్చానులే, తిన్నానులే, వెళ్ళా, లోపలే ఒకటి, బయటగా ఒకటి. ఎందుకు? జరిగిపోయింది కదా, ఆడన్న మాట ఉండిపోయింది కదా, కక్కలేడు, మింగలేడు, వదిలేలేడు, పట్టుకోలేడు, ఇదొక బాబుది కదా. పైకి ఏమో నవ్వుతూనే మాట్లాడతారు, జరిగిన విషయం మాత్రం లోపల తెగులుతా ఉంటదంట. మరి ఏం పాపం ఒకసారి చూడు, ఏం పని చేయట్లా. సందర్భం వచ్చినప్పుడు చెప్తా, ఇది గట్టి బ్యాచ్ అనమాట. అంతా కాముగా ఉంటారు, కళ్ళు మూసుకుంటారు, రోజులు కొనసాగుతూనే మనస్సులో మాత్రం అది అట్లా ఉండిపోయి నా టైం రాని చెప్తా, నా సందర్భం రాని చెప్తా, నాకు ఒక రోజు రాని చెప్తా, ఒక అవకాశం రాని చెప్తా. ఇప్పుడు చెప్పొద్దు, నువ్వు నిద్రపోవా? ఇది అహమే. ఈ సెకండ్ పాయింట్ తప్ప మిగతా పాయింట్లన్నీ ఉన్నాయా? సెకండ్ పాయింట్ ఉంటే మిగతా ఏమి ఉండవు. హలో,
సెకండ్ పాయింట్ ఉంటే మిగతా ఏం ఉండవు. మిగతాది ఏది ఉన్నా అది ఉండదు. ఏ ఒకటి ఉన్నా రెండో పాయింట్ ఉండదు. నీకు అర్థమవుతుందా? మనం ఏ బ్యాచ్? రెండో తప్ప. అప్పుడు నీ మాటలో దేవుని పట్ల మనుషుల పట్ల ఒక రోజుకి పొగరెక్కేస్తే జాగ్రత్త. దేవుడు ఇదంతా కూడా విచారణలోకి తెస్తాడు. మనుషులతో నీ ప్రవర్తన అంతా విచారణలోకి తెస్తాడు. కుటుంబీకులతో నీ ప్రవర్తన అంతా విచారణలోకి తెస్తాడు. సంఘంలో నీ సహోదరులతో నీ ప్రవర్తన అంతా విచారణలోకి తెస్తాడు. సేవకులతో నీ ప్రవర్తన అంతా విచారణలోకి తెస్తాడు. బయట వారితో మొత్తం అన్ని లెక్కేస్తాడు. ఏం వదిలేడు దేవుడు. నువ్వు మర్చిపోవచ్చు, మొత్తం రికార్డులో ఉంటాయి ఆయనకి. స్తోత్రం చెప్పు. ఒకసారి ఈ విషయాల్ని మరొకసారి దేవుని సహాయంతో జయించడానికి దేవుని ప్రార్థన ద్వారా దేవుని ఆత్మను మనం కోరదాం. ఈ సందర్భం చూడండి ఒకసారి. ఇంకొంచెం ముందు బైబిల్లో ఇలాంటి క్యాండిడేట్లు కొందరు దొరికారు. చూడండి, మనం ఈ మధ్య చూపించాను, గుర్తుందా? ఏంటి సందర్భం ఏంటి? వాళ్ళు యెరూషలేము మందిరానికి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ పాతరాజుని రెహబామునే మళ్ళీ వాళ్ళు మొక్కేస్తారేమో, నన్ను చంపేస్తారేమో అని పిచ్చిగా ఆలోచన చేసి 2 దూడలు పెట్టాడు. ఎన్ని పెట్టాడు? పాప ఇజ్రాయేలీలన్నా అంతమంది కలిపి ఒకటే పెట్టుకున్నారు. ఎక్కడ? అరణ్యంలో. మనోడు 2 పెట్టేశాడు. 1 పెడితేనే దేవుడు అక్కడ అల్లాడిచ్చాడు కదా. ఇప్పుడు 2 పెడితే ఏమన్నా ఉందా? మరి చూడు, పెట్టేశాడు. తర్వాత ఏం జరిగింది ఒకసారి సందర్భం చూడండి. 1వ రాజుల గ్రంథం 13:1-5 ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఒక చదువుతాం. అంతటా దైవజనుడైన యోబుడు యెహోవా చేత సెలవునంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకై యెరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య సైన్యములను నీ మీద దహనం చేయును. ఒక ప్రవక్త దేవుడు చెప్పాడంట, అక్కడ రాజు నాకు ఇష్టమైన పని చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి మాట్లాడని. మనోడు 2 దూడలు పెట్టి అక్కడ బలిపీఠం కట్టాడు. వాటి 2టికి ఆ బలిపీఠం కట్టి దాని మీద నిలబడి బలియార్పణ చేయబోతున్నాడు. ఈలో ప్రవక్త చెప్తాడు, రాజుకేం చెప్పడు, బలిపీఠం చెప్తే, బలిపీఠమా నా మాటను, నీ మీద ఎవడు బలియార్పణ చేస్తున్నాడో ఒక రాజు వచ్చి వాణ్ణే నీ మీద బలియార్పణ చేసేస్తాడు, జాగ్రత్త అని చెప్పి బలిపీఠంతో మాట్లాడతాడు. అంటే ఇండైరెక్ట్ గా రాజుతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి చూడు. తర్వాత ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద నుండి పుట్టి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చి సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని. ఇప్పుడు ఏంటి? వాడు విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దాని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాక ముగ్గి దాని మీద నుండి ఒలిగిపోయెను. స్తోత్రం చెప్పు. చదివాం, అర్థమైంది కదా ఇక్కడ దాకా విషయం. రాజు బల్యార్పణ చేస్తున్నప్పుడు ప్రవక్త వచ్చాడు. ప్రవక్తను ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. ఫైన్. అంటే ఇప్పుడు పంపించిన వాడు నీ ప్రవక్తను చూస్తాడో చూడ్డా? ప్రవక్త దేవుని మాటను పట్టుకునే వచ్చాడు. నువ్వు ఏదైనా చేసుకో, ప్రవక్తకి ఏం పని? దేవుడు చెప్పి పంపించాడు. వాడు నాకు ఇష్టం లేని పని చేస్తున్నాడు, నువ్వు నా పని చేస్తున్నావు కాబట్టి, నా సేవకుడు కాబట్టి వెళ్ళి చెప్పాడు. చెప్పినప్పుడు అంట రాజు విని బలిపీఠం మీద నుండి చెయ్యి చెప్పాడంట. ఎవరి మీదకి? అని పట్టుకోండి, వాడిని పట్టుకోండి అని చెయ్యి చెప్పాడంట. ఆ ప్రవర్తనే అహం. ఆ ప్రవర్తనే నీ తప్పు చెప్పినప్పుడు, అమ్మో నిజమే కదా, నేను తప్పు చేయగాబట్టే కదా ప్రవక్త వచ్చాడు, నేను తప్పు చేయగాబట్టే కదా తీర్పు తీర్చాడు, నేను తప్పు చేయగాబట్టే కీడు గురించి మాట్లాడుతాననే భయం వదిలేసేసి
చెప్పినోడి మీద చేయి చాపాడు. కొంచెం చాపించే ఏమన్నా బాగుందా? అదిగో ఈ చేయి చూడు ఎంత బాగుంటుందో, ఆ చేయి చూడు ఏమైపోతుందో, ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోతుంది? తన తప్పు చెప్పినప్పుడు ఇప్పుడు దాకా మనం చూసిన కేటగిరీలు ఒక రకం, ఇప్పుడు దాకా మనం చూసినవి అన్ని వాడు మనకన్నా గొప్ప స్థానంలో ఉన్నాడు రాజు. వాడి అహం ఏం చెప్తుందంటే పట్టుకోమను వాడిని. ఎవరిని పట్టుకుంటావు? ప్రవక్తని. ప్రవక్త ఎవరు? వాడు చూడు. మొన్న నేను ఒక వీడియో చూశాను. మిలిటరీలో పనిచేసే ఒక అతను వచ్చి ఏదో ప్రాబ్లం ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట. పోలీస్ స్టేషన్లో అతను కంప్లైంట్ సరిగ్గా తీసుకోవట్లేదంట. వాళ్ళ అమ్మ గురించి ఏదో వచ్చి కంప్లైంట్ ఇస్తే 2 రోజులైనా తీసుకోలేదంట. తీసుకోకపోతే నెట్టేశారంట. మరి ఎంత నిజమో ఉంటుందో నాకు తెలియదు. ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ ఆర్మీ వాళ్ళు వచ్చేసి మొత్తం రౌండప్ చేస్తారు. మా జవాన్ జోలికి మీరు వస్తారా, మా జవాన్ని మీరు ఇట్లా చేస్తారా అని చెప్పి వాళ్ళు వచ్చారు. నేను అన్నా, ఇప్పుడు వాళ్ళ తోటి వాడు వాళ్ళ డిపార్ట్మెంట్ వాడిని ఒకళ్ళు చేస్తే బ్యాచ్ అంతా వచ్చారు కదా. ఇప్పుడు చూడు, ప్రవక్త ఎవరి టీంలో వాడు? ప్రవక్తని ఎవరు పంపించారు? ఇతన్ని అపోజ్ చేస్తే ఎవరిని అపోజ్ చేసినట్లు? ఇతని మీద ఏదన్నా చూపిస్తుంటే ఎవరి మీద చూపిస్తున్నట్లు? చూడండి, నీ తప్పులు సేవకుడే సరిచేయాల్సిన అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో కొందరు పెడతాడు. అన్నిసార్లు సేవకుడే అక్కర్లేదు. నీ తండ్రి, నీ తల్లి, నీ గురువు, నీ పెద్దలు, నీ అన్నలు, నీ అక్కలు అందరూ కూడా దైవికంగానే కొన్నిసార్లు నీ తప్పులు సరిచేసే ప్రయత్నం చేస్తారు. ఇలా ఉండకూడదురా, అలా బట్టలు కట్టుకోకూడదు, అలా ప్రవర్తించకూడదు, అలా మూర్ఖంగా మాట్లాడకూడదు, అలా ఉండకూడదు. బట్ నువ్వు ఎలా రియాక్షన్ ఇస్తావు? సేవకుడు ఒకటే కాదు, మిగతా వాళ్ళందరిలో నుంచి కూడా నీ మార్పు కొరకు దేవుడే మాట్లాడేస్తాడు. కొంతమంది కేవలం సేవకుడు చెప్తే వింటారంట, ఎవరు చెప్పిన వింటారంట. ఇదో మూర్ఖత్వం. మంచి చెప్పినప్పుడు ఎవరు చెప్పినా ఒకటే, సేవకుడే చెప్పాలా. మంచి చెప్పినప్పుడు ఎవరు చెప్పినా ఒకటే కండి, సేవకుడే చెప్పకర్లా. బట్ ఇక్కడ చెబితే రియాక్షన్ ఉంటుంది. నేను అంటున్నాను, ఇంత ఫాస్ట్గా నువ్వు వ్యతిరేకించినందుకు శిక్ష రాకపోవచ్చు, కానీ యెహోవా విచారణ చేస్తాడు ఈ రాత్రి. అది గుర్తుపెట్టుకో. నీ తప్పులు చూపిస్తున్న వారిని తిరిగి నువ్వు వ్యతిరేకిస్తున్నావు చూడు, తిరిగి వాళ్ళ మీద అజమాయిషీ చేస్తున్నావు చూడు, అణిచివేస్తున్నావు చూడు, అది దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఇంత ఫాస్ట్గా వచ్చిందిలే కానీ ఇంత ఫాస్ట్గా రాకపోవచ్చు బహుశా, కానీ ఆయన విచారణలోకే తెస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి? విచారణలోకి తెస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా నీ తప్పులని ఎవరైనా చెప్పినప్పుడు ఇన్నాడు చెప్పిన పాయింట్స్ కన్నా మితిమీరి దాటి ఏదైనా ప్రవర్తించినప్పుడు గుర్తుపెట్టుకో, ఆ ప్రవర్తనను దేవుడు విచారణలోనికి తెస్తాడు. హల్లెలూయా. ఓకే, ఇంకొక సందర్భం చూస్తా చూడు. ఈ స్టోరీ ఎవరైనా చెప్పగలరా వాక్య రిఫరెన్స్ లేకుండానే? స్టోరీ ఏమైనా చెప్పగలరా? ఆ కూర్చున్న ఆవిడెవరు? ఆ నుంచున్న ఆయన ఎవరు? కాదు, పైన కిరీటం పెట్టాం అలా ఆయనే. ఏం చెప్తున్నాడు వచ్చే స్టోరీ అంతా? ఆల్రెడీ 3.5 సంవత్సరాల తర్వాత అక్కడ స్టోరీ చూపించాకండి. ఏలియా వచ్చాడు, అగ్ని కురిపించాడు, ప్రవక్తను చంపేశాడు, వర్షం కురిపించాడు. ఈ స్టోరీ అంతా తెచ్చి ఎవరు చెప్తున్నాడు? చాలా జాగ్రత్తగా పట్టుకో. ఈయనేమో ఇజ్రాయెల్ రాజు, అంటే యెహోవా దేవుని సేవించేవాడు. ఈ తెల్లము సీదోనిరాలు, అంటే యెహోవా దేవుని సేవించదు, ఏదో స్తరోతు బయలు ఇవన్నీ వస్తా కట్నం కింద అవన్నీ వేసుకొచ్చింది. మరి అదే వేసుకొచ్చింది. దేశం అంతా పెట్టేసింది, ఇంట్లో పెట్టుకోలేకపోతే దేశం అంతా పెట్టేసింది. యెహోవా దేవుడు ఎవర్రా అని చెప్పని ఆ ప్రవక్తలను చంపేసింది. ఏలియా గారు మిగిలారు. వెతికారు, దొరకలేదు. వచ్చాడు, ఎవరు గొప్ప దేవుడో చూపిస్తారో చూపించాడు, చంపేశాడు. ఇప్పుడు ఈ స్టోరీ వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు. చెప్పాడు కదా, ఒకసారి చూడు రిఫరెన్స్ కూడా మనం చూద్దాం జరిగింది. ఏలియా చేసినంతయును అతడి ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజ్రెయేలునకు తెలియజెప్పగా, ఇప్పుడు ఏమనుకోవాలంటే నా లెక్క ప్రకారంగా, అవునా, నా 400 మంది బయలు ప్రవక్తలు, నా 450 మంది అషేరాదేవి ప్రవక్తలు వచ్చినా నీ ఏలియాని ఓడించలేకపోయారా? నా వాళ్ళు రక్తాలు వచ్చేలాగా కోసుకున్నా
రాని అగ్ని నీ సేవకుడు చిన్న ప్రార్థన చేయగానే వచ్చిందా? నీ దేవుడు అంత గొప్పవాడా అని కదా మారాలి. నా లెక్క ప్రకారంగా అయితే ఇటు పక్కన 850 మంది, 400 మంది ఏమో బయలు ప్రవక్తలు, 450 మంది ఏమో ఆశ్చర్యదేవ ప్రవక్తలు, ఇటు పక్కన ఒక్కడు, మొత్తం ఒకటి 8, 50, ఇటు పక్కన ఒక్కడు. ఇప్పుడు సినారియో విన్నప్పుడు ఏమన్నా అనిపించాలి, ఒక్కడొచ్చి ప్రార్థన చేస్తే నీ దేవుడు అంత గొప్ప కార్యం చేశాడా? నా 800 మంది ప్రవక్తలు కూడా ఏమీ చేయలేకపోయారా? ఆ మనసు వచ్చి, అయితే నీ దేవుడు గొప్పోడయ్యా, నేను అనవసరంగా పాడు చేశాను, నువ్వన్నా నాకు చెప్పలేదు, ఇది కదా రావాలి మనసు. ఎందుకు వచ్చింది? అహంచేత నింపబడిన వ్యక్తికి ఎప్పుడైనా పశ్చాత్తాపం ఎందుకు వచ్చింది? అహంచేత నింపబడిన వ్యక్తికి ఆ తప్పు చూపించినప్పుడు అవును అని ఎందుకు అనిపించింది? అనిపించకపోగా దేవుడు చూడు ఏం చేసిందో. యెజబెలు ఒక దూత చేత ఏలీయాకు ఈ వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నిన్ను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. ఏ దేవుడు? వాళ్ళ దేవుడు. ఆ దేవుడు పవర్ లేకే కదా మీ వాళ్ళు ఓడిపోయారు. అహం చావదండి. స్తోత్రం చెప్పు అని చెప్పి ఒక లెటర్ రాపిస్తుంది. ఏమంట? నేను చంపేస్తాను రేపు ఈ వాటికల్లా వాళ్ళల్లో ఒక దానిగా చేస్తానని చెప్పి. చూడండి, ప్రవక్తను దేవుడు వాడుకున్నాడు, సేవకుని దేవుడు వాడుకున్నాడు. సేవకుడు ఎప్పుడు కూడా చెప్పింది చెప్పడమే. ఇంకా చెప్పనా, పాత నిబంధనలో ఎందరో ప్రవక్తలు వచ్చారు, కానీ ఏ ప్రవక్త వచ్చి దేవుడు చెప్తున్నాడు నువ్వు ఆస్వాదించబడతావంటే ఎవరికి చెప్పలేదు. ఈరోజు బోళ మంది ప్రవక్తలు వస్తున్నారు, కదిలితే మెదిలితే చెప్పేస్తున్నారు నువ్వు ఆస్వాదించబడతావంట అని చెప్తున్నారు. మీరు చూడండి, ఇప్పుడు ఏ ప్రవక్త వచ్చినా పెద్ద బాంబేసి వెళ్ళిపోతాడు. మీరు ఇట్లా ఉన్నారంట దేవుని దృష్టిలో, సరి చేసుకోకపోతే అంతేనంట అని చెప్పి పెద్ద బాంబేసి వెళ్ళిపోతాడు. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారో ప్రవక్తలు, నువ్వు మందిరంలో అడిగి పెడితే చాలు వాళ్ళు ఎంత దీవెనలు వేసి పంపిస్తారంటే నీకు పట్టజాలనంతా గుర్తుపెట్టుకోలేదంతా, నువ్వు తిరిగి అప్పచెప్పలేనంత దీవెనలు వేసి పంపిస్తారు. జాగ్రత్త. నువ్వు ఆ ప్రవక్తల చరిత్ర అంతా చూడు, యెషయా ప్రవక్త ప్రవచనాలు చూడు, ఇర్మియా చూడు, ఎజ్కేల్ చూడు, వాళ్ళందరూ కూడా ఎన్ని హెచ్చరికలు చేస్తారు, ఎన్ని గద్దించారు. బట్ ఈరోజు ఏమైపోయిందనంటే సేవకుడు కూడా కాంప్రమైజ్ అయిపోతున్నాడు. ఏమని? నా చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు ఈ డిసెంబర్ సీజన్ వచ్చిందనంటే మా ఊళ్ళో ఒక చర్చ్ ఉంటుంది, పేరు గుర్తురాట్లేదు సడన్గా, అయ్యగారి పేరు. అప్పుడు ఆయన LEFలో ఉండేవాడు, తర్వాత మారిపోయాడు. LEFలో ఉన్నప్పుడు గుర్తురాట్లా. ఎవ్రీ క్రిస్మస్ సీజన్లో ఇలాంటి తెరేసి మూవీస్ చూపించేవాళ్ళు. మోషే మూవీ అని అవన్నీ స్కిట్లు వేసేవాళ్ళు, ఇంట్రెస్ట్ మీద వెళ్ళేవాడు. ఎప్పుడన్నా ప్రేయర్లకు వెళ్ళేవాడు. అదే మందిరం నేను వెళ్ళినప్పుడు అదే విశ్వాసులు ఎంత ఘోరంగా ఎంత ఖండితంగా చెప్పేవాడనంటే నాకే అనుభూతి కాదు. చిన్నప్పుడు నాకే అనుభూతి కాదు. ఎప్పుడన్నా పిలిచేవాళ్ళు, మాది వేరే చర్చ్, అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఎంత ఖండితంగా కర్రాఖండిగా చెప్పేవాడు, నాకే అనుభూతి కాదు. ఏది చెప్పేవాడు ఖండితంగా. అయిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత నేను మొన్న మధ్య వెళ్ళినప్పుడు ఎవరో ఇంటి పక్కన ప్రేయర్ పెట్టుకుని నన్ను కూడా పిలిచారు. నేను వెళ్ళి ఆ డ్రమ్ కొడుతూ పాట పాడుతూ అంతా అయిపోయిన తర్వాత ప్రేయర్ అయిపోయినాక పరిచయం చేసుకుంటూ నువ్వే నా సేవ చేస్తుంది అని చెప్పని కూర్చోబెట్టును మాట్లాడాడు. సేవ గురించి ఏం చెప్పలా, అయిపోయింది. ఇంటికి వచ్చినాక ఏమన్నారు అని చెప్పిన, ఏమన్నారు రాయ్య గారు మా అమ్మ అడిగితే మాట్లాడుకున్నాం. నేను ఉండబట్టలేక సంఘ పరిస్థితులు అడిగా. ఒకటే చెప్పింది, నీ చిన్నప్పుడు ఎంతమంది ఉన్నారో ఈరోజు అంతమందే ఉన్నారు. తగ్గారు తప్ప పెరిగింది అయితే లేదు, వస్తారు తప్ప ఉండడం అయితే లేదు. ఏ అంటే వాళ్ళ తీరు అట్టగా ఉంటుంది, ఆయన ప్రవర్తన అట్టగా ఉంటుంది. ఆయన ప్రవర్తన చెప్పి వాళ్ళ తీరు పక్కన పెడితే ఏది ఓచుకోడు, ఉన్నదన్నట్టు కొండ బద్దలు కొట్టేస్తాడు, వాక్యం సాగు కొట్టేస్తాడు. ఎవరుంటారయ్యా? నాకు బ్రెయిన్ పోయింది. నిన్ను కడిగితో శుద్ధి చేసే సేవకుడు వద్దు నీకు. అసలు ఏది ఒప్పుకోడు ఆయన. కర్రాక్కని నీకు తగ్గేసి ఎరగేసి చెప్పదు. మళ్ళీ మైకు బయటకు వచ్చింది. ఇప్పుడు నింటా ఉంటా నేను, గొట్టం పెడతారు, గొట్టం పాప తగ్గుతున్నారు తప్ప పెరగట్లేదంట. ఎందుకంటే ఖండిస్తే ఉరుకోట్లే, కాంప్రమైజ్ అవుతున్నారు. నేను ఆయనలో మెచ్చేది ఏంటంటే ఈరోజు కాంప్రమైజ్ అవ్వలేదు ఆయన. వచ్చేరా పోతే పో, నాకు అనవసరం. ఆ చెప్పే విధానం ఏదైతే ఉందో ఈ రోజుకి ఫైరే. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, రాంగో
దేవుని వాక్యం ఎట్లా అయిపోతావు ఉన్నప్పుడు చెప్పేస్తాడు. శాపాలేం పెట్టావు, దేవుని వాక్యంలో చెప్తుంది జాగ్రత్త అని చెప్పేస్తాడు. బట్ జనాలకి మార్కెట్లో దొరికే ఆశీర్వాదాల కోసం ఈ కడిగితో శుద్ధి చేసే బోధన పోగొట్టుకుంటున్నారు. చాలా మంది కాంప్రమైజ్ అయిపోతున్నారు. కానీ గుర్తుపెట్టుకో ఏమండి, సేవకుడు కరాఖండిగా ఒక మాట చెప్తున్నాడు అని అంటే నిజంగా దేవుడు నీ మేలు కొరకు పలికిస్తున్నాడు. ఆ సేవకుడి మీద కోపం పెట్టక వెనకమాల చెప్తున్న దేవుని యొక్క కోపాన్ని నువ్వు అర్థం చేసుకుని మారుమనసు పొందుకుంటే నీకు చాలా మంచిది. హల్లెలూయా. ఇప్పుడు ఈ తల్లి అహంపుని నీ సంగతి తెలుస్తాను సేవకుడిని ఏం చేస్తుందంట? ఎవరి సంగతి తెలుద్దంట? ఈవిడ సంగతి ఏమని చెప్పనా? గోడ మీద నుంచి తోసి గుర్రాలు పెట్టి తోకి చంపేశారు అంతే. ఎండింగ్ ఎలా ఉంటుంది? 2 రోజులు 9 అధ్యాయాలు ఉంటుంది. 30 అక్కడ వచ్చిన తర్వాత చదువుకోండి, వచ్చిన యాడ్ చేయలేదు ఇక్కడ, తర్వాత చదువుకోండి. ఇప్పుడు ఏంటంట, ఈవిడ ఎండింగ్ ఏలే బాగానే ఉన్నాడు, బతికే ఇంకా అక్కడ ఉన్నాడు, చచ్చిపోలా. ఈవిడ బతికేమైపోయింది చెప్పనా? సేవకుని మీద పొగరెక్కి మాట్లాడిన మాటలకి నీ అందు తెలుస్తా, నీ వ్యవహారం తెలుస్తా, నీ సంగతి తెలుస్తా, ఎవరి సంగతి తెలుస్తా? నువ్వు దేవుడి పక్షంగా ఉన్నవాడు ఒక చిన్న బిడ్డను నువ్వు వాడిని ఏం చేయలేవు. అదిగో ఆ ఇస్పా పైన ఆ పక్షంగా దేవుడు ఉంటే నువ్వేం చేయలేవు. నువ్వు ప్రగల్భాలే, పొగరెక్కిన మాటలే దేవుడు అన్ని విచారంలోకి తెస్తాడు. ఆవిడ అంతం ఎట్లా అయిపోయింది. అంతం చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు, పొగరెక్కి వదిలేసినాడు మాటలు సేవకుడి మీదకి. ఈవిడ అంతము ఇట్లాగా అయిపోయింది. స్తోత్రం చెప్పు. ఇదొక స్టోరీ. ఎందుకైంది? తన ప్రవక్తను చంపేశాడు కదా, తను కరెక్ట్ కాదని చూపించాడు కదా, అందుకని అహం విడలేకపోయింది. ఈవిడ బతికెట్లా అయిపోయింది. ఇంకో స్టోరీ చూపిస్తాను చూడు. వీళ్ళిద్దరు గుర్తున్నారా? మొన్నే చెప్పుకున్నాం, మొన్నే శుక్రవారం చెప్పుకున్నాంగా, శుక్రవారం గుర్తులేదు? ఈ మంజు ఆయన యెహోషాపాతు, మనోడు ఆహాబు బియ్యం అందుకున్నాడు. బియ్యంకుడు పిలిచాడు, భోజనానికి వెళ్ళాడు, చల్లగా యుద్ధానికి ప్రేరేపించాడు. నువ్వు ఎట్టా అంటే అట్లాగని చెప్పిన ఒక భక్తిహీనుడి చేతిలో బందీ అయిపోయాడు. ఎంతో కొంత ఆత్మీయత ఉంది కాబట్టి అన్నాడు, మన యుద్ధానికి అట్లాగే వెళ్ళిపోకూడదు, ఏదైనా పని చేసినప్పుడు దేవుడిని విచారణ చేయాలి, ప్రవక్తలను పిలుపనంటే అదిగో 400 మంది వచ్చారు. అంతమంది లేరులే, లెక్కేసుకో, 400 మంది వచ్చారు. వచ్చి వీళ్ళందరూ రాజుకు అనుకూలంగా చెప్తున్నారు. ముడిపోయిన క్యాండిడేట్లు వీళ్ళందరూ, రోషన్ లేని సేవకులు వీళ్ళందరూ. కొంతమంది ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పని వాళ్ళు ఏది కోరుకుంటే అదే చెప్పి పంపించేస్తారు. చాలా రాంగ్. సరే, ఈయన ఆత్ముడు కదా, వీళ్ళు చెప్పే మాటలే ఈయనకి ఎక్కట్లా. మీరు విజయం పొందుకుంటారు, మీరు ఇనప కొమ్ములు పెట్టి పొడి చేస్తారు, ఎక్కడలేని ప్రగల్భాలని చెప్తున్నారు వీళ్ళు. ఈయన ఆత్ముడు కదా, దేవుని ఆత్మ కలిగిన వాడి మాట ఏంటో ఏమండి, సొంతంగా అహంకారం పూని చెప్పే మాటలేంటో చూడండి. కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎట్లా ఉంటారంటే, ధర్మశాస్త్రం చెప్తుంది దేవుడు చెప్పకపోయినా ఈ మాట చెప్పాడని చెప్తారు కొంతమంది. అదంటే అహంకారం పూని చెప్తారంట. అహంకారం పుని దేవుడు ఒక మాట చెబితేనే చెప్పాలి. కొంతమంది దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మనుషులకి వాళ్ళ పనిగా చెప్తారు. అస్సలు ఒప్పుకోడు జాగ్రత్త దేవుడు. హల్లెలూయా. కొంతమంది నన్ను పబ్లిక్గా మా పరిస్థితి ఎట్లా ఉంది కాస్త మీరు వాక్యంలో చెప్పండి అంట. నేను పొరపాటుని చెప్పను. నా పరిస్థితులు బాగోపోతేనే చెప్పను. నీ పరిస్థితి నేనెందుకు వాక్యం పట్టుకొస్తాను? ఒకే ఒకసారి జీవితంలో అడ్డు చేసే దేవుడు గట్టిగా ఇచ్చాడు నాకు, అలా చేయను. స్తోత్రం చెప్పు. వాక్యం దేవుడే ఇవ్వాలి, ఆ పరిస్థితి కనెక్ట్ అవ్వాలి. నువ్వు వచ్చి నా చెవిలో మా పరిస్థితి ఎట్లాగుంది నువ్వు చెప్తే బాగుంటుందంటే జాగ్రత్త, నువ్వు అలా నా దగ్గరికి ఎప్పుడు రామాక. వాక్యంలో చెప్పను, పర్సనల్గా అయితే చెప్పగలను. హల్లెలూయా. అలా చెప్పకూడదు. అలా చెప్తే అహంకారం పున్నట్టు. వినే ప్రతి వ్యక్తి కూడా ఇది దేవుని మాట, ఈరోజు నాతో దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పని వచ్చి కూర్చున్నప్పుడు దైవికమైన మాటే పలకాలి. నువ్వు నన్ను ప్రేరేపించి ఇంకెవడో ప్రేరేపించి పలికే మాట అహంకారపూరితమైన మాట అయ్యిద్దనమాట. వీళ్ళందరూ అహంకారం పూని దేవుడు చెప్పకపోయినా చెప్పేస్తున్నారు. ఈయన నచ్చలా, బావగారు ఇవన్నీ కాదు కానీ సరైన ప్రవక్తను పిలవండి అన్నాడు. సరైన ప్రవక్త ఉన్నాడు లేడా? ఉన్నాడు. పిలవడం ఎందుకు పిలవడం ఇక్కడ చెప్తాడు. అందుకు ఇశ్రాయేలు రాజు, 1 రాజుల గ్రంథం 22:8 నోట్ చేసుకున్నా. అందుకు ఇశ్రాయేలు రాజు
కుమారుడైన ఆ. మీకాయా అని ఒకడున్నాడు. ఆ. అతని ద్వారా మనం యెహోవా యొక్కను విచారణ చేయవచ్చు గాని ఒకడు ఉన్నాడు, ఆయన్ని పిలవలేదని సంగతి కూడా ఈయనకి తెలుసు. స్కిప్ చేశాడు, తెలుసు. విచారణ చేస్తే దేవుడు మాట చెప్తాడు, కానీ అతడు నన్ను గూర్చి ఆ. వేలు ప్రకటింపగా ఆ. ఈడే ప్రకటించను కనుక ఆ. అతని యందు నాకు ద్వేషము కలదని ఆ. యెహోషాపాతుతో అనగా. ఎవరి మీద అంట ద్వేషం? ఇక్కడ సావుకుడే కాదు, నీకు మంచి చెప్పే ప్రతోడికి ఇది మీద ద్వేషం వచ్చేస్తుంది. ఎందుకు? నువ్వు అనుకున్నది చెప్పనప్పుడు భార్య ఒకటి అనుకుంది, భర్త అది వద్దన్నాడు. అనుకోగలిగిన స్వస్థ బుద్ధి కలిగిన భార్య అయితే సర్లే మా ఆయన ఎందుకు వద్దన్నాడు పోన్లే పక్కన పెట్టేస్తారు. అహంకారం కలిగిన భార్యలు అనుకో, నేను అడిగితే వద్దన్నాడు, అదే వాళ్ళ అమ్మ అడిగితే వాళ్ళ అక్క అడిగితే ఎటో తీసుకెళ్తా స్టోరీని. ఇక మొగుడి మీద ఎక్కలేదు వచ్చేస్తుంది. ఇలా అందరికీ వర్తించింది స్టోరీ. ఇప్పుడు ఎందుకు పిలవలేదంట? అతడు కీడే ప్రకటిస్తాడంట. నేను ఏది చేద్దాం అనుకుంటే దానికి ఆపోజిట్టే చెప్తున్నాడు. స్తోత్రం చెప్పు. నువ్వు ఏది చేద్దాం అనుకున్నా దేవుని ప్రార్థన చేయి. నన్ను అడిగావు అనుకో, కరాఖండిగా చెప్పేస్తా ఏ పని ఎట్లా చేయాలో. తర్వాత నువ్వేం పెట్టుకుంది నేను చేసేదేం లేదు. నువ్వు ప్రార్థన చేసి దేవుడి దగ్గర మాట పొందుకుని దైవికంగా వెళ్ళిపోతే చాలా బెటర్. నన్ను అడిగావు అనుకో, చాలా విషయాలు నువ్వు చేస్తున్న రాంగ్ ఉన్నాయి, కర్రాఖండిగా తెగేసి చెప్తా. చెబితే వినేలాకైతే అడగాలి, లేకపోతే ఏమైపోతుంది చెప్పనా? ద్వేషం వచ్చేస్తుంది. నేను ఏది చేస్తానన్నా వద్దంటున్నారు, నేను ఏది ఎక్కడికి వెళ్దామన్నా వద్దంటున్నారు, ఏది పట్టుకుందాం అనుకుంటున్నా వద్దంటున్నారు. మేము ఏం చేస్తున్నాం మా కోసమే వాక్యం చెప్తున్నారు, ఎవరి కోసం వాక్యం చెప్పట్లేదు, దేవుడు ఇచ్చి వాక్యం చెప్తున్నాం. ఇలాంటి ద్వేషము లోపల వారి అహం సాటిస్ఫై అవ్వనప్పుడు, వారు కోరినట్టు సేవకుడు లేనప్పుడు. ఎవరు కోరినట్టు సేవకుడు ఉండాలి? దేవుడు కోరినట్టు ఉండాలి. దేవుడు కోరినట్టు సేవకుడు ఉండాలి. సేవకుడికి దేవుడు చెప్పినట్టు నువ్వు కూడా మారాలి. రివర్స్ అయిపోయింది. నువ్వు చెప్పినట్టు సేవకుడు ఉండాలనే అహం వచ్చేసింది ఈ రోజున. స్తోత్రం చెప్పు. ఒక రోజు నువ్వు చోటుకి వెళ్ళాం, వాళ్ళు కాస్త బాగా రిచ్ హై డిపార్ట్మెంట్లో ఉన్నారులే. మీరు ఏమనుకోవద్దే అంటుంది. ఏంటి చెప్పాను, మా పెద్ద దగ్గర కూడా ఉన్నారు పక్కన. ఇంకా ప్రేయర్ మొదలవ్వాల. ప్రేయర్ మొదలవకపోతే వాళ్ళు ఒక మందిరం కట్టించారంట. కట్టించిన మందిరంలో ఒక పాస్టర్ గారిని తెచ్చి పెట్టారంట. వీళ్ళు హై క్యాస్ట్, వాళ్ళు లో క్యాస్ట్ అంట. పాస్టర్ గారు పెడితే ఏదో మాట అన్నాడంట, వాక్యంలో నచ్చలేదంట, మార్చారంట. ఇంకొకరు లేచి పెట్టారంట, ఆయన వాక్యం కఠినంగా చెప్తుంటే మార్చారంట. అంటదే ఆ తల్లి అంటది, మాకు 2 అంకెలు 3 అంకెలు కలిగిన వాళ్ళు అంటే మాకు పడదండి, అందుకే మా వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాం అని చెప్పి చెప్పక మా అయ్యగారికి చెప్పింది. ఆ రోజు వాక్యంలో మా అయ్యగారు 6లు కొట్టాడు. అదే మళ్ళీ ఇంకొకసారి ఆవిడ ప్రార్థనకు రాల. ఆవిడ ఎంత అహంకారంగా చెప్పింది మా పాస్టర్ గారికి. మేము మందిరం కట్టించాం, అందులో పాస్టర్ని పెట్టాం, దేవుడు నిన్ను ఒక మందిరం కట్టుకోమంటున్నాడు. నువ్వు మందిరాలు కట్టుకుంటావు, బట్ సేవ చేసే సంకల్పం ఎవరి ద్వారా చేయించాలో దేవుడిది కదా. నువ్వు కట్టించాను కదా అని చెప్పి నువ్వు అధికారం చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు కదా. అట్లాగే కదా ఉజ్జయ వెళ్ళిపోయాడు. నేనే రాజు ఇప్పుడు ఏంటి అహంకారం గర్వంగా మారిపోయింది, పీకి వెళ్ళిపోయాడు. అహంకారం దాటిన స్టేజ్ గర్వానికి వెళ్ళిపోయి నేను కూడా చేస్తాను, నువ్వు చేసేది ఏంటని దేవుని నియమాన్ని దాటి ఇల్లు అర్పణ చేసే కుష్టివేత్త తెచ్చుకున్నాడు. జాగ్రత్త. సో ఇక్కడ అహాబు ఆత్మీయుడైన సేవకుడు మేకాయని పిలవడం. ఎందుకు పిలవడంట? ఏది అనుకుంటే అది వ్యతిరేకంగా చెప్తున్నాడు ఈయన. కాబట్టి నేను పిలవను, నాకు ద్వేషం. నీకు మంచి చెబుతున్న సేవకుడి మీద కానీ, కుటుంబం మీద కానీ, ఆత్మీయుల మీద కానీ ద్వేషం పెట్టుకుంటే తీరం నష్టం నీకే, చాలా తీరం నష్టం నీకు. ఎందుకో చెప్పనా? ఈయన పిలిచారు, వచ్చాడు, చెప్పాడు, దేవుడు వద్దన్నాడు, వెళ్ళొద్దన్నాడు. విచిత్రం చెప్పనా? వద్దన్నా వెళ్ళాడు ఆహాబు. ఆడు మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. కొంతమంది మెంటల్గా ఫిక్స్ అయిపోతారు, చెప్పకపోతే ఫీల్ అవుతారు కదా అని చెప్పి వెళ్తారు అంతే. మన డెసిషన్ కోసం కాదు, వాళ్ళు మెంటల్గా ఏం చేయాలో ఫిక్స్ అయిపోతారు. అది క్రమం కదా, వాళ్ళకి అనవసరం. ఏదో ఉన్నోడుగా పెద్దోడివి చెప్పాలిగా, చెప్పకపోతే బాగోదు కానీ చెప్పి వెళ్తారు. పిలిచారు, చెప్పాడు వద్దని, వెళ్ళిపోయారు. ఏమైంది చెప్పనా? వెళ్ళాడు, వెనక్కి రాలేదు. మంచి చెప్పేవాడి మీద ద్వేషం పెట్టుకుంటే ఇంక నువ్వు ఎట్లా బాగుపడతావు? నీ తప్పులు ఖండించేవాడి మీద నువ్వు ద్వేషం పెట్టుకుంటే నీ తప్పులు నేను తిన్నగా తీసుకెళ్ళిపోతాయి కదా. హల్లెలూయా.
కాబట్టి ఈ రాజు తన అహంకారం వలన ప్రవక్తను మొదట పిలవలా, పిలిచిన తర్వాత చెప్పిన అహంకారం వలన ఎట్లాగే చెప్తాడు, దేవుడు మాట అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. తిరిగి వెనక్కైతే రాలేదు. జాగ్రత్త, చెప్తున్నప్పుడు మాటను పట్టుకో, ద్వేషం పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. కొన్ని మాటలు చెప్తాను. దేవుని ఎదుట, దేవుని సేవకుల దగ్గర నీ అహం చూపకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే ఆయన విచారణ చేయడం అనుకుంటున్నావేమో, ఆయన విచారణ చేస్తాడు. నీ అహంకారము, అసలు అహంకారం ఉండదని దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. ఎక్కడైనా చూపిస్తున్నావేమో, దేవుని దగ్గర, దేవుని సేవకుల దగ్గర యాడ్ చేసుకో, దేవుని బిడ్డల దగ్గర అయినా కూడా నీ అహం చూపించకపోవడం చాలా మంచిది. ఎందుకు చెప్పనా, విభేదాలు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. నీకు నాకు అభిప్రాయ భేదం వచ్చింది, నీకు నీ ఇంట్లో వాళ్ళకి అభిప్రాయ భేదం వచ్చింది, సేవకుడికి సంఘం వాళ్ళకి అభిప్రాయ భేదం వచ్చింది, కూర్చొని మాట్లాడుకోవాలి. అహంకారంతో మొఖాలు ఎప్పుడు చాటేసుకోకూడదు. దేవుడు దాన్ని విచారణలోనికి తెస్తాడు. గుర్తుపెట్టుకో, ఎక్కడికి తెస్తాడండి? విచారణ తెస్తాడు. విభేదాలు వచ్చినాయా, అది కుటుంబం అవ్వచ్చు, అది సంస్థ అవ్వచ్చు, అది పని దగ్గర అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, సహోదరులు అవ్వచ్చు, సేవకుడు అవ్వచ్చు, కూర్చుని మాట్లాడుకో. లేదా మానోడు ఇంతేలే, మానోడి వ్యక్తిత్వం ఇంతేలే, ఓర్చుకుని పక్కెళ్ళిపోవాలి. అహం పెట్టుకుని కూర్చుంటే చాలా నష్టపోతావు. జాగ్రత్త. మాట్లాడుకునేటప్పుడు కూడా మాటలు అహంకారం కాదు, పద్ధతి కలిగి ఉండడం చాలా మంచిది. కూర్చుని మాట్లాడుకుందాం అంటారు, మళ్ళీ మాటల్లో అహంకారం చూపిస్తారు. తెగదు అది. ఎవరి దగ్గర, ఇప్పుడు చెప్పే కదా, సేవకుల దగ్గరైనా, కుటుంబం దగ్గరైనా, పని దగ్గరైనా విభేదాలు ఉన్నప్పుడు అహానికి వెళ్ళిపోకూడదు. చాలా దూరం వెళ్ళిపోద్ది అహం. విడాకుల దాకా, బిజినెస్లో విడిపోయేదాకా, కంపెనీ మారిపోయేలాగా, బంధాలు ఊడిపోయేలాగా చాలా దూరం వెళ్ళిపోద్ది అహం చూపిస్తే. కానీ మాట్లాడి పరిష్కరించుకుంటే సెట్ అయిపోద్ది. ఎవడోడు కాంప్రమైజ్ అయిపోతే వచ్చుకుంటే సరిపోద్ది. ఆ మాట్లాడుకునేటప్పుడు మాటలు ఎలా ఉండాలి? అహంకారం లేకుండా పద్ధతి ఉండాలి. కొందరు అహంకారంగా మాట్లాడతారు. జాగ్రత్త, దేవుడి విచారణలోకి తెస్తాడు. సేవకులు రెట్టింపు సన్మానానికి పాత్రలను వాక్యం చెప్తుంటే నువ్వు అగౌరవంగా ప్రవర్తిస్తే ఎలా? స్తోత్రం చెప్పు. ఇప్పుడు 3 సందర్భాల్లో చూసాం. ఎక్కడెక్కడ చూసాం? యెజబెలు ఏలియా దగ్గర చూసాం, ఆహాబు మేకా దగ్గర చూసాం, ఇంకా మొదటి ఎవరిని చూసాం? సేవకుల్ని రెట్టింపు సన్మానం పాత్రలకు ఎంచమంటే నువ్వు అగౌరవపరిస్తే ఎలా? గద్దింపు, పెద్దల గద్దింపు, అభిషేక తైలం అని చెప్తే దాన్ని అహంకారంతో తోసేసుకుంటే ఎలాగా? సేవకులే కాదు, పెద్దలు గద్దించుట తైలాభిషేకం అంట. నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెద్దలే గద్దించు తైలాభిషేకం అంట. అటు అభిషేకం తోసేసుకుంటే ఎట్లా? నీకే కదా కీడు. యెజబెల్ లాంటి ముగింపు, ఆహాబ్ లాంటి ముగింపే కదా మనకు వచ్చేది. సేవకులు పాదులే మన మీద సాక్ష్యం ఇచ్చిందని వాక్యం చెప్తుంటే సేవకులు కన్నీరు ఎలా తీసుకొచ్చింది? సేవకులు కన్నీరు ఏం తీసుకొచ్చింది నీకు? మరి మత్తయి సువార్తలో ఏమన్నాడు? మీరు ఎలాంటి సువార్త చెప్పండి, వింటే ఓకే, వినకపోతే ఏం చేయమన్నాడు? పాదాలకున్న ధూళి వదిలేసి రమ్మన్నాడు. స్తోత్రం చెప్పు. సరైన ఆత్మీయుడిగా ఉండాలన్నా, ఆత్మీయ సేవకుడు ఉండాలన్నా చాలా కష్టం. ఎందుకో చెప్పనా? లేవియకాండం 19 అంటాడు, నీ పొరుగువాని పాపము నీ మీద రాకుండానట్లు నీ పొరుగువాడి పాపాన్ని గద్దించు. చెప్పాడా చెప్పలేదా? నీ పొరుగువాడు పాపం చేస్తుంటే వాడి పాపం గురించి దేవుడు నిన్ను అడగకూడదనంటే, ఆ పాపంలో పాలు నీకు రాకూడదనంటే వాడిని ఖచ్చితంగా నువ్వు గద్దించాలంట. జాగ్రత్త వినండి. ఒక ఆత్మీయుడిగా ఉంటేనే పని చేయాలి. సేవకుడుగా ఉంటే అసలు డ్యూటీయే అది. ఏం డ్యూటీ? ఏ వ్యక్తి ఎక్కడ తప్పిపోతున్నాడో, ఏ వ్యక్తి ఎక్కడ తొలగిపోతున్నాడో దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి వారిని సరి చేసుకుంటూ రావాలి. కానీ అంత విచారణ చెప్పన, మేలుకోరి మంచి చెప్పి వాళ్ళ కీడయ్యేది మేమే. నీ మేలుకోరి మంచి చెప్పి నీకు ద్వేషం అయ్యేది మేమే. జాగ్రత్త. ఒకసారి నువ్వు అర్థం చేసుకో. నీ మంచి కోరి మాట్లాడుతున్న పెద్దలైనా, సేవకులైనా దేవుని ఎదురైన అహంకారం చూపించకపోతేనే మంచిది. వినే మనసు తెచ్చుకుంటేనే మంచిది, లోబడే మనసు తెచ్చుకుంటేనే మంచిది.
ఒకవేళ నీకు సేవకుడి దగ్గరైనా విభేదాలు ఉన్నా మాట్లాడితే పని అయ్యిద్ది. అహంకారం పెట్టుకుని నలిగితే దేవుడు సేవకుడినే చేయడు. మాట్లాడిన పాపానికి నీ జోలికే వస్తాడు. స్తోత్రం చెప్పు. మాట్లాడేటప్పుడు అహంకారం ఉండకూడదు. ఎవరితోనైనా పద్ధతి కలిగి ఉండాలి. చాలా పద్ధతి లేకే చాలా కుటుంబాల్లో గజిబిజి గందరగోళం. సేవకుల విషయంలో మాట జాగ్రత్త, ప్రవర్తన కూడా జాగ్రత్త. వాళ్ళు నిన్ను బట్టి సంతోషించేలాగా చేయాలి తప్ప కన్నీరు పెట్టేలాగా చేయకూడదు. ఒక స్టోరీ చూపిస్తా చూడు. వీటన్నిటి దాటి ఒక స్టోరీ చూపిస్తాను చూడు. ఆయన ఒక సేవకుడే. ఆయన గురించి రాయబడిన మాట దైవజనుడైన దావీదు అని రాశారు. గుర్తుపెట్టుకు. ఇప్పుడు పర్సనల్గా వెళ్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది మీకు తెలిసిన స్టోరీయే కదా, రిఫరెన్స్లు అక్కర్లేదు కదా. ఏం జరిగింది? మందస్సాన్ని తీసుకెళ్తున్నప్పుడు సెకండ్ టైం ఇది. ఫస్ట్ టైం ఎద్దుల బండి మీద పెట్టి ఏదో చేశాడు, శిక్ష వచ్చేసింది, బుద్ధి వచ్చింది, లేవీని పిలిపించాడు. లేవీల చేత చక్కగా పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఆ ఆనందంలో మనోడు నాట్యం ఆడుతున్నాడు. డాన్సులు కాదు, జస్ట్ నాట్యం ఆడుతున్నాడు, తాళం వేస్తున్నాడు. అమ్మగారు చూసింది. అమ్మగారు చూసింది. వీళ్ళ నాన్నగారి గురించి పోయిన వారం చెప్పుకున్నట్టున్నావు కదా. మనోడికి ఎంత ఉంది? వచ్చేసింది జీన్స్. చెప్పాను కదా జీన్స్లో వచ్చేది ఏదన్నా అని. రక్తంలో వత్తలేవు కానీ పాపము స్వభావంగా మాత్రం చాలా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసింది, మొహం చాడిపెట్టింది. ఈడేం రాజు పోయి గొర్రెలు కాసిన ఉండి చేసుకుందాను. చూడు ఎట్ట పొరు తీసేస్తున్నాడు. కానీ ఎంత భర్త అయినా అతను దైవజనుడు. వాక్యం అదే చెప్పింది, దైవజనుడైన దావీదు. నీకు ఎంత భర్త అయినా ఆయన ఏమై ఉన్నాడు? దైవజనుడై ఉన్నాడు కదా. సో నువ్వు ఎలా ప్రవర్తించాలి, హృదయంలో ఎలాంటి భావం కలిగి ఉండాలి చూడండి. ఈవిడ అహంకారం ఏంటి? ఈవిడ బాధ అంటే జనుల మధ్యలో నువ్వు అట్లా ప్రవర్తించకూడదు. కింగ్ మెయింటెనెన్స్ చేయాలి. ఇప్పుడు లోపలికి వచ్చా డిస్కషన్ మొదలు పెట్టింది చూడు. ఏంటంట గట్టిగా వేసుకుంది. నువ్వు ఒక రాజువి, ఇక అసలు బుద్ధి లేదు. పొలాల ముందు ప్రజలు పనికి మళ్ళ ముందు ప్రజల ముందు నువ్వేంటి వస్త్రం తీసేసి అట్లా హీనుడుగా అట్లా అట్లా అట్లా. అహోన్నోడితో డేంజర్ అండి చెప్పనా. వాడిది ఇంకోటికి ఇంజెక్ట్ చేస్తాడు. వారిలో ఉన్నది వారిలో ఉంచుకోరు. నిన్ను అన్నాడు బుద్ధి లేదా, నిన్ను అంది వాడి దగ్గరికి వెళ్తావా? ఏంటి వాడుకున్న అహాన్ని నూరు పోస్తా ఉంటారు. బట్ ఇతను ఆత్మీయుడు. అమ్మా, గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను తీసుకొచ్చి నీ తండ్రిని పక్కకు తీసేసి నాకు ఇచ్చాడు రాజ్యం. నా దేవుడు చేశాడు. నా దేవుని కొరకు ఎంతకైనా తగ్గించుకుంటా. రోజు నీకు ఆ స్వభావం ఉందా? తగ్గించుకునే స్వభావం ఉందా? మాటల్లో ప్రవర్తనలోనే కాదు, దేవుని వాక్యము నిన్ను తప్పుపడుతున్నప్పుడు, దేవుడు నీ ఇంట్లో వారినో సేవకులను వాడుకుని నీ తప్పులు ఎత్తి చూపుతున్నప్పుడు, వీరి ద్వారా దేవుడే నన్ను గద్దిస్తున్నాడేమో, ఫస్ట్ విందాం, ఫస్ట్ ఆలోచిద్దామని చెప్పని అహాన్ని చంపుకుని తగ్గించుకోవడం నీలో ఉందా? దేవుడు విచారంలోకి తెస్తాడని మేకాలకి తెలియదు. దేవుడు విచారంలోకి తెస్తాడని ఆహాబుకి తెలియదు. దేవుడు విచారంలోకి తెస్తాడని యెజబేలుకి తెలియదు. దేవుడు విచారంలోకి తెస్తాడని యెరోబాముకి తెలియదు. దేవుడు విచారంలోకి నీ ప్రవర్తన తెస్తాడని రాత్రి నీకు తెలుస్తుందా? గుర్తుపెట్టుకో, నీ ముగింపుకు వస్తున్నాను. దేవుడు విచారంలోకి తెస్తాడు. చూడండి అదేమాట, దుష్టులు పొగరెక్కంట మీకాలు ఎలా మాట్లాడేసింది? దేవుడు నా భర్తతో నేను మాట్లాడుకుంటే దేవుడు ఎందుకు అడుగుతాడు అనుకుంటుంది ఆవిడ. మా ఆయన్ని నేను అడుగుతున్నాను, బట్ మీ ఆయన దేవుని సన్నిధిలో చేసిన పని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. దేవుని ఎదుట, సేవకులు ఎదుట, నీ పెద్దలు ఎదుట ఆహాన్ని చంపుకుని వాళ్ళు తప్పు చెప్పినప్పుడు కూడా విని అర్థం చేసుకునే ప్రయత్నించాడు. నీ భవిష్యత్తుకు మంచిది. లేని పక్షంలో నువ్వు అనుకున్నవేమో దేవుడు వీటిని లెక్కలోకి తేడని చెప్పని, నువ్వు పొగరెక్కి నీ కుటుంబంలో మాట్లాడుతున్న మాటలు, నువ్వు పొగరెక్కి నీ తల్లిదండ్రులతోనే మాట్లాడుతున్న మాటలు, నువ్వు పొగరెక్కి నీ భార్యతో భర్తతో మాట్లాడుతున్న మాటలు, నీ పొగరెక్కి నీ కింద ఉన్న వారితో మాట్లాడుతున్న మాటలు దేవుడు పట్టించుకోడేమో, దేవుడు జోక్యం చేసుకోవడం అనుకుంటున్నావేమో. దేవుడు జోక్యం చేసుకుంటాడు. నా భర్తేగా నా భార్య కాదు, వాళ్ళ నీకన్నా ముందు వాళ్ళ దేవుని బిడ్డ.
నీ భర్త కంటే ముందు దేవుడు బిడ్డ, అవునా కదా? దేవుడు విచారణలోకి తెస్తాడు. నీ మాటలు ఎలా ఉన్నాయో, నీ అహంకారం నీ తప్పు చూపిస్తున్నప్పుడు రియాక్షన్ ఎలాగొస్తుందో ఒకసారి రాత్రి పరిశీలన చేసుకో. దేవుడు అన్నిటినీ విచారణలోకి తెస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకో, దేవుడు అన్ని విచారణలోకి తెస్తాడు. ఏది వదిలిపెట్టేసే దేవుడు కాదు. నువ్వు బాధతో హృదయంలో చేసే చిన్ని ప్రార్థనని విచారణలోకి తెచ్చిన దేవుడే నీ కుటుంబంలో పొగరెక్కిన మాటలతో మాట్లాడే మాటలను కూడా విచారణలోకి తెస్తాడు. నీ పరిస్థితులను బట్టి నీ గుండె గాయమయ్యి నువ్వు గాచిన కన్నీరును బుడ్డులో పట్టుకున్న దేవుడే నీ మాటల మూలంగా ఎదుటి వ్యక్తి కన్నీరు గారితే దాన్ని కూడా విచారణలోకి తెస్తాడు. ఇటు చూసి అటు చూడని దేవుడేం కాదు. నువ్వు ఇది పట్టుకుని ప్రభువా మా కన్నీరు బుడ్లో దాస్తా అన్నావు, గుర్తుపెట్టుకో, నీ మూలంగా ఎవడన్నా కన్నీరు కాచినా దాన్ని లెక్కలో తెస్తాడు. మరి నీ కవిలలో నా బాధలు రాస్తా అన్నావు, నీ మాటలో రాస్తాడు. దేవుణ్ణి కలిగిన జీవితాన్ని లోకానికి పరిచయం చేయాల్సిన మనము లోకస్తులు ఎదుటే మీకన్నా మేమే నయం అన్నంతగా మన ప్రవర్తన దిగజార్చి దేవుని నామానికి ఆహ్వానం తీసుకొస్తున్నాం. విచారణలోకి తెస్తాడు. మనల్ని బట్టి మహిమ రావాల్సిన ఆయన నామానికి అవమానం వస్తే విచారణలోకి తెస్తాడు. ఒక ఆత్మీయురాలుగా నీ కుటుంబంలో నిన్ను ఎన్నుకున్నప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబం అంతా మారవలసి ఉంటే ఇంకా నీలో చావని అహం మూలంగా నీ కుటుంబీకులందరూ నీ అహంకారపు మాటలు, పొగరెక్కిన మాటల వల్ల ఇది ప్రార్థన చేసినా ఉపయోగం లేదనుకుని నీ వలన వారిలో మార్పు రాకపోతే విచారణలోకి తెస్తాడు. నువ్వు పనిచేసే చోట నిన్ను ఆత్ముడిగా పెట్టి ఇతరులు రక్షించాలనుకుంటే నీ పొగరెక్కిన మాటలు వింటున్న వారు మళ్ళీ ప్రార్థన చేసేవాడంట అనే మనసు నిన్ను బట్టి తెచ్చుకుంటే విచారణలోకి తెస్తాడు. ఎన్ని తెస్తాడో లెక్కేసుకుంటూ బోళ్ళు అని తెలిపోదు. ఇష్టం ఎన్నో తెస్తాడు లెక్కలోకి. జాగ్రత్త, దేవుడు విచారణలోకి తేడనుకుని ఎన్ని విషయాల్లో ఎంత పొగరుగా ఎంత అహంగా దూసుకెళ్ళిపోతున్నావో అన్ని విచారణలోకి తెస్తాడు. అలా ఆయనేగా అంటే అనుకునేవచ్చుగా, వదిలేయచ్చుగా, ఎందుకు వదలడం? గర్భం మూసాడంట అంతే. ఒక అర్థానికి అంతకన్నా గొప్ప భాగ్యం ఉంటుంది, కానీ గర్భం మూసాడంట. ఎందుకు? దావీదుకి మిగతా వాళ్ళకి పిల్లలు లేరా? మొత్తం 18 మంది పిల్లలు దావీదుకి, అవునా కదా? 19 అనుకోండి, 19 ఫైన్, చనిపోయిన 19 మంది పిల్లలు. మరి తన భార్య అన్న విచారణలోకి తెచ్చి శిక్ష వేసేసాడు. హల్లెలూయా. కాబట్టి నీ మాటలలో పొగరు వెనుక ఉన్న అహాన్ని రాత్రి తొలగించుకుంటే చాలా మంచిది. దేవుడు విచారంలోనికి తెచ్చేలాగా దీనపు మాటలు, తగ్గింపుతో కూడిన మాటలు, ప్రేమతో కూడిన మాటలు, ఆదరణతో కూడిన మాటలు నేర్చుకుంటే చాలా మంచిది. రెచ్చగొట్టిన అటు పక్కన రెచ్చగొట్టింది, ఇటు పక్కన ఆయన రాజు రెచ్చిపోయాడా? అటు పక్కన వ్యక్తి రెచ్చగొడుతున్న దావీదు వలె అహము లేని ప్రవర్తన నువ్వు కలిగి దీనముతో కూడిన దినత్వంతో కూడిన, కొందరు అంటారు నీకేం తెలుసు ఎంత రెచ్చగొట్టాడు. మరి ఇక్కడేం జరిగింది? ఇక్కడేం జరిగింది? ఏదో సాకు చెప్పి నువ్వు భక్తిహీనంగా జీవించుకో, అన్ని విచారంలోకి తెస్తాడు. మారదాం, మార్చుకుందాం. దేవుని చేత ఆయన విచారంలో తెచ్చినప్పుడు మన ప్రవర్తన శ్రేష్టమైన ఫలం పొందుకునే ప్రవర్తన ఈ రోజు నుంచి కొనసాగిద్దాం. అటు కృప, అటు భాగ్యం రాత్రి మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల్లో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ ప్రార్థన చేస్తారా? ఆ మైక్ పాస్ చేయండి.